రాష్ట్రీయ ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకి అవసరాలకి అనుగుణంగా తీసుకున్న బడ్జెట్. గత ప్రభుత్వ తీవ్ర ఆర్థిక విధ్వంసం నేపథ్యంలో అనేక ప్రతికూలతల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిర్దేశించిన లక్ష్యం స్వర్ణాంధ్ర 2047 నాటికి స్వర్ణాంధ్ర కళను సాకారం చేసే దిశగా, గట్టి పునాదులు వేసే దిశగా ఇవాళ బడ్జెట్ ఉంది. అన్ని రంగాలకి ఊతమిచ్చేలాగా, అన్ని వర్గాలకి చేయూతనిచ్చేలాగా ఒక అద్భుతమైన బడ్జెట్ని ఇవాళ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఆరోగ్య వైద్య విద్య శాఖకి ఈ బడ్జెట్లో పెద్దపీట వేయడం ద్వారా ప్రజారోగ్యానికి ఎటువంటి ప్రాధాన్యతని ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుందన్న విషయం మనకు అర్థమవుతుంది. 265 కోట్లు ఆరోగ్యం వైద్య విద్యకి బడ్జెట్లో కేటాయించారు. 3,22,000 కోట్ల బడ్జెట్లో ఇది 5.98, దాదాపు 6% ఆరోగ్యం వైద్య విద్యకి కేటాయించడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 805 కోట్లు అదనం, అంటే దాదాపు 4% అదనం. కానీ 2023-24 గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్తో పోలిస్తే 4,340 కోట్లు అదనంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య శాఖకి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇది ఏకంగా 23-24తో పోలిస్తే 29% అదనం. అదేవిధంగా మూలధన వ్యయానికి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెద్దపీట వేస్తూ 2,075 కోట్లు కేటాయించడం జరిగింది. గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు 2,705 కోట్లు కేటాయించడం జరిగింది మూలధన వ్యయానికి. గతంతో పోలిస్తే 1,420 కోట్లు, అంటే రెట్టింపు కన్నా అదనం మూలధన వ్యయానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఎస్సీల సంక్షేమానికి 20,300 కోట్లు కానీ, ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్లు కానీ, లేదా బీసీల సంక్షేమానికి ఏకంగా 47,426 కోట్లు కేటాయింపులు చేయడం, అల్పసంఖ్యాక వర్గాల కోసం కూడా దాదాపు 5,500 కోట్లు కేటాయింపులు చేయడం బట్టి సమాజంలోని అన్ని వర్గాల సాధికారత కోసం ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎవరి పట్ల ఎటువంటి వివక్షలు లేకుండా అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందరికీ అందించేలాగా ఈ బడ్జెట్ రూపొందించబడింది. వ్యవసాయ రంగానికి 14,182 కోట్లు, అంటే 23-24తో పోలిస్తే 4 కోట్ల అదనం. నీటిపారుదల శాఖకి పూర్తిగా పెండింగ్ ప్రాజెక్టులను విస్మరించి రైతాంగానికి సాగునీరు అందించాలనే విషయాన్ని మర్చిపోయి గత ప్రభుత్వం నడుచుకుంటే ఈ బడ్జెట్లో 18,020 కోట్లు కేటాయించి గత 23-24 బడ్జెట్తో పోలిస్తే ఏకంగా 9,700 కోట్లు అదనంగా పెట్టడం బట్టి వ్యవసాయ రంగానికి నీటిపారుదల శాఖ సాగునీరు అందించి రైతన్నలను ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందనే విషయం మనకు అర్థమవుతుంది. గ్రామీణాభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తూ దాదాపు 18,900 కోట్లు కేటాయించడం, గతంతో పోలిస్తే ఇది 3,500 కోట్లు అదనం. పట్టణాల మీద కూడా, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టి దాదాపు 14,000 కోట్లు కేటాయిస్తే అది 23-24తో పోలిస్తే 2,300 కోట్లు అదనం. రవాణా శాఖకు కూడా 9,950 కోట్లు కేటాయింపు గతంతో పోలిస్తే 23-24తో పోలిస్తే 2,700 కోట్లు అదనంగా ఉంది. మూలధన వ్యయానికి ప్రత్యేకంగా మొత్తంగా బడ్జెట్లో మూలధన వ్యయం మీద ప్రత్యేక దృష్టి పెట్టి సంపద సృష్టి మీద, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు సంపద సృష్టిస్తేనే వాటిని పంచడానికి అవకాశం ఉంటుందని. అందుకని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ప్రత్యేక దృష్టి సారించి
40,636 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. ఇది 2023-2024 వైసీపీ ప్రభుత్వం ఆఖరి బడ్జెట్లో ప్రవేశపెట్టిన దీంట్లో కేటాయించిన మూలధన వ్యయంతో అంటే యాక్చువల్స్తో చూస్తే 17,300 కోట్ల అదనం. రెవెన్యూ లోటుని 2.7% నుంచి 1.82%, అదేవిధంగా ద్రవ్యలోటుని 4.41 నుంచి 4.38% తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. అనేక ప్రతికూలతల మధ్య అనేక హామీలు ఇవాళ అన్నదాత సుఖీభవకు కూడా కేటాయింపులు చేయడం జరిగింది. తల్లికి వందనం పథకానికి కూడా కేటాయింపులు జరగడం జరిగింది. అదేవిధంగా అనేక ఇచ్చిన హామీలు అయితే జలజీవన్ మిషన్ పూర్తిగా గత ప్రభుత్వం సురక్షితమైన మంచినీరు అందించాలనే విషయాన్ని మర్చిపోయి ప్రజల్ని అనారోగ్యం పాలు చేస్తుంటే జలజీవన్ మిషన్ కూడా 2,500 కోట్లతో ప్రతి ఇంటికి మంచి సురక్షితమైన నీరు అందించే దిశగా కేటాయింపులు జరగడం జరిగింది. అదే రైతుల కొనుగోలు కోసం కానీ లేదా తల్లికి వందనం కోసం 9,407 కోట్లు కానీ లేదా ఈ సామాజిక పెన్షన్లను 27,518 కోట్లు కేటాయించడం, ఇవన్నీ చూస్తుంటే ఒకవైపు అభివృద్ధి మీద దృష్టి పెడుతూ రెండో వైపు సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తూ సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తూ సంపదను సృష్టిస్తూ ఈ ఆర్థిక ప్రగతి దోహదపడేలాగా ఈ బడ్జెట్ ఉంది. ఖచ్చితంగా ఈ బడ్జెట్ స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని చేరువుగా తీసుకెళ్లే దిశగా ఉంటుంది. ఒక గట్టి పునాది కూడా ఈ బడ్జెట్ వేసిందని నేను భావిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.